మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసి ఉన్నాను. ఈ లెంట్ దిన ధ్యానాలలో భాగంగా 6వ రోజున కురేనైనటువంటి సీమోను గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ కురేనైనటువంటి సీమోనుకు ఆ పేరు ఏ విధంగా వచ్చిందంటే, ఈయన కురేనియా ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఇతన్ని కురేనీయుడైనటువంటి సీమోనుగా గ్రంథకర్తలు అతని యొక్క పేరును లిఖించి ఉన్నారు. ఈ కురేనియా ప్రాంతం యెరూషలేముకు దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరం నుంచి అతడు యెరూషలేముకు ఎందుకు వచ్చి ఉన్నాడని మనం భావించినట్లయితే, ఆ దినములలో పస్కా పండుగ ప్రతి పురుషుడు, ప్రతి ఇజ్రాయేలీయుడు ఆచరించాలి కాబట్టి ఆయన అంత దూరం నుంచి పస్కా పండుగను ఆచరించడానికి ఇజ్రాయెల్ దేశానికి, ఆ పట్టణానికి, యెరూషలేం పట్టణానికి వచ్చి ఉండవచ్చు. ఆ దినములలోనే యేసు ప్రభు యొక్క శిలువ యాత్ర కొనసాగుతున్నటువంటి సందర్భంలో సైనికులు అతన్ని బలవంతంగా శిలువ మోయటానికి తీసుకొచ్చినటువంటి విధానము మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో మనకు కనబడుతూ ఉన్నది. అయితే మత్తయి సువార్త మరియు మార్కు సువార్తల్లో సైనికులు అతన్ని బలవంతం చేసి అని రాయబడి ఉన్నది. కానీ లూకా సువార్తలో అయితే బలవంతంగా అతని మీద శిలువ పెట్టిరి అనేటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఈ శిలువను ఆయన బలవంతంగా మోయడానికి తీసుకొచ్చినటువంటి విధానం మనం పరిశీలించినట్లయితే, ఈ యొక్క లెంటి దినాల్లో అసలు ఎందుకు ఈ కురేనైనటువంటి సీమోను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నామంటే, మనం అందరం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము ఎలాంటి ప్రణాళిక లేకుండా, ఎలాంటి ముందు ఆలోచన లేకుండా ఆ కురేనైనటువంటి సీమోను అకస్మాత్తుగా ఏ విధంగా అయితే సిలువ మోయడానికి తీసుకొని వచ్చి ఉన్నారో, మనందరం కూడా యేసు ప్రభు యొక్క సిలువను, లేకపోతే మన యొక్క సిలువను, యేసు ప్రభు వారు చెప్పినట్టు నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలని చెప్పాడు కదా. తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఆయన యొక్క సిలువను మోస్తున్నాడు. కొంతమంది అయితే ఎందుకు మందిరానికి వస్తున్నారో వారికి తెలియదు. కొంతమంది వారి యొక్క తల్లిదండ్రులు చెప్పారని దేవుని వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది వారి యొక్క భర్త చెప్పాడని దేవుని యొక్క మందిరానికి వస్తారు. భార్య కోసం కొంతమంది మందిరానికి వస్తారు. బంధువులు, స్నేహితులు, ఇలా ఎవరో చెప్పారని, ఎవరో నీ మీద బలవంతంగా సిలువ మోపిన విధంగా నువ్వు ఆ యొక్క సిలువను మోస్తూ వెంబడిస్తూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉండకూడదు. పూర్తిగా ఒక దర్శనంతో, ఒక విజన్తో, ఒక నిరీక్షణతో మనము సాగి వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి మనము ఆయన వెంబడించాల్సినటువంటి వారమై ఉన్నాం. కానీ ఆ కురేనైనటువంటి సీమోన్ లాగా అకస్మాత్తుగా మన మీద ఎవరో సిలువ పెడితే మనం ఆయన వెంబడించే వారంగా ఉండకూడదు. ఆయన అయితే ఆ రోజు అదే జరిగింది. అక్కడ ఆయనకి ఎలాంటి ప్రణాళిక లేదు, ఎలాంటి ముందు హెచ్చరికలు లేవు, ఏం లేవు. సడన్ గా ఆయన తీసుకొని వచ్చి ఆయన మీద సిలువ మోపారు. ఆయన ఆ సిలువను మోసుకుంటూ ఆయన వెళ్ళి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కురేనీయుడైనటువంటి సీమోని యొక్క జీవిత చరిత్ర ఈ యొక్క లెంటి దినాలలో మనకు అనేకమైనటువంటి పాఠములను నేర్పిస్తుంది. అవేమనగా, మనము ఒక మంచి ఉద్దేశం కలిగి, ఒక నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకము కలిగి ఆయనను మనఃపూర్వకంగా మనము వెంబడించాల్సినటువంటి వారమై ఉన్నాం. కానీ ఏదో లెంటి దినాలని, ఉపవాసం అందరు ఉంటున్నారని నేను ఉండడం కాదు, అందరు ఉంటున్నారని, అందరు ప్రార్థనకు వెళ్తున్నారని నేను ప్రార్థన చేసుకోవడం, అందరూ ఏదో తెల్ల దుస్తులు ధరిస్తున్నారని మనం తెల్ల దుస్తులు ధరించడం, ఇది కాదు. కానీ మనము ఒక ఆలోచన కలిగి, ఒక దర్శనం కలిగి, ఒక నిరీక్షణతో మనము యేసు ప్రభువుని నమ్మకంగా వెంబడించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవాలనేటువంటి గొప్ప ఆశతో మనం ఆయన వెంబడించాలి. కానీ ఎవరో మన మీద ఎవరో ఏదో చెప్పారని, ఏదో చేశారని మనం ఆయన్ని వెంబడించే వారంగా ఉండకూడదు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. మరలా ఒక మంచి అంశంతో నేను యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. God bless you. Thank you.